Hi viewers, welcome to VRR Tutorials. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ proverbs నేర్చుకోబోతున్నాం. Proverbs or sayings అని కూడా మనం వీటిని అనొచ్చు. ఓకే, ఎందుకు మనకి proverbs? జనరలీ proverbs అనేవి ఎక్కువ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ బాగా యూజ్ చేస్తారు. ఈ proverbs యూజ్ చేయడం వల్ల న్యాచురల్గా మాట్లాడినట్టు కూడా కనిపిస్తుంది. అంటే మనం బుక్స్లో కానీ మనం చదివే కొన్ని బుక్స్, మనం చూసే కొన్ని వీడియోస్ ఆర్ మూవీస్, వీటిలో ఎక్కువ ఈ proverbs కానీ ఈ ఫ్రేజల్ వర్బ్స్ కానీ idiomatic ఎక్స్ప్రెషన్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్ అనేది మనకి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనకి ఈ proverbs కానీ లేదంటే ఈ idioms కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకే మేము ఇక్కడ ఒక 100 proverbs మీకోసం ఉంచాము. సో మీకు ఇంకా ఫర్దర్గా ఇవి 100 కాకుండా ఇంకా మీరు మీ బుక్స్ చదువుతున్నప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు, లెసన్ చెప్తున్నప్పుడు ఇంకా మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు ఫ్రేజల్ వర్బ్స్ యూజ్ చేస్తారు, బుక్స్ రాసేటప్పుడు కంపల్సరీ ఇడియమ్స్ యూజ్ చేస్తారు, అదేవిధంగా కొన్ని proverbs కూడా కోట్ చేస్తారు. సో అవి మీకు అర్థం కానప్పుడు మేము వాట్సాప్ గ్రూప్లో మేము ఎవ్రీడే మీకు టచ్లో ఉంటూ మీకు వచ్చే డౌట్స్ని మేము క్లారిఫై చేస్తూ ఉంటాం, ప్రతిరోజు వీడియో లెసన్స్ పంపిస్తూ. సో ఈ విధంగా మనం నేర్చుకోవడానికి ఎవ్రీడే ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో proverbs ఆర్ సేయింగ్స్, మనం తెలుగులో వాటిని సామెతలు అని అనొచ్చు. అంటే ఇవన్నీ మనకి వేరే వాళ్ళు చెప్పినవే ఉంటాయి మ్యాక్సిమం. అంటే మన ఎల్డర్స్, మన ఏన్షియంట్ పీపుల్, మన రైటర్స్, పోయట్స్, ప్లే రైట్స్, వీళ్ళంతా చెప్పినవే ఉంటాయి. సో అవి మనం ఎలా యూజ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఐ రిపీట్, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. ఏంటిది? సో మనం ఎక్కువ మంది మాటలు చెప్తూ ఉంటారు, బట్ మాటలు ఇంపార్టెంట్ కాదు, యాక్షన్సే ఇంపార్టెంట్. అంటే యాక్షన్ వల్లనే మనం ఒక ఎదుటి వారిని అంచనా వేయచ్చు, వాళ్ళ చేసే యాక్షన్స్. సో ఆ సందర్భంలో మనం ఇది యూజ్ చేస్తాం, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటే మనం స్టార్టింగ్ ఒక పని చేస్తాం, మనం గుడ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది కంటిన్యూస్గా అలానే స్టార్ట్ చేస్తే ఆ ఎండింగ్ కూడా మంచి రిజల్ట్ మనకు ఉంటుంది. సో అందుకే మనం అంతా బాగా చేస్తే ఎండింగ్ కూడా బాగా వస్తుంది అని మనం చెప్పడానికి యూజ్ చేస్తాం, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే మనకి అట్రాక్ట్ చేసేది మొత్తం మంచిది కాదు, అంటే అంత వాల్యుబుల్ కాదు. అంటే మెనీ థింగ్స్ అట్రాక్ట్ అస్ ఇన్ దిస్ వరల్డ్. అంటే చాలా విషయాలు మనల్ని ఈ ప్రపంచంలో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ అట్రాక్ట్ చేసే ప్రతిదీ కూడా ది పర్ఫెక్ట్ అని కాదు. సో వాటిలో కూడా చాలా లూప్ హోల్స్ ఉంటాయి. సో దట్స్ ద రీజన్ వీ యూజ్ దిస్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అంటే మనకి తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ ఉంది దానికి, మెరిసేది మొత్తం బంగారం కాదు అని చెప్తాం. నెక్స్ట్ మనం బ్యూటీ గురించి కొన్ని సామెతలు చెప్తాం. బ్యూటీ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్ అని అంటాం. బ్యూటీ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్, వాట్ డస్ ఇట్ మీన్? సో జనరలీ మనకి బ్యూటిఫుల్గా ఉండడం గొప్ప కాదు, సో ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. అంటే యూ మస్ట్ బీ బ్యూటిఫుల్ ఎట్ యువర్ హార్ట్. అంటే మన హృదయం చాలా అందంగా ఉండాలి, సో మన క్యారెక్టర్ చాలా బాగుండాలి అనే సిచ్యువేషన్లో దీన్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ బ్యూటీ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్. ద సేమ్ అదే బ్యూటీ గురించి ఇంకొకటి కూడా చెప్తాం, బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బీహోల్డర్. బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బీహోల్డర్ అంటే ప్రతి ఒక్కరికి ఆ బ్యూటీ అనేది డిఫరెంట్ వేస్లో కనిపిస్తుంది. అంటే అది చూసే వ్యక్తిని బట్టి ఉంటుందని అర్థం. బ్యూటీ ఈజ్ బ్యూటీ డిపెండ్స్ ఆన్ ద వన్ హూ లుక్స్ ఎట్ ఇట్. అంటే నాకు బ్యూటిఫుల్గా ఉన్నది ఇంకొకరి బ్యూటిఫుల్గా ఉండకపోవచ్చు. అంటే ఈ సందర్భంలో మనం దాన్ని యూజ్ చేస్తాం. బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బీహోల్డర్
సో ద నెక్స్ట్ వన్ ఈస్ an empty vessel makes much noise. An empty vessel makes much noise. What does it mean? అంటే మనకు తెలుసు ఏమీ లేని వాళ్ళు ఏమో హడావిడి ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే అన్నీ ఉన్నవాళ్ళు దే సిట్ క్వైట్ కామ్ అని అర్థం వస్తుంది. అంటే an empty vessel makes much noise. సో మనం ఎదుటివారు మనం ఎప్పుడైనా అంటే ఏమి అంటే అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా అంటే స్టఫ్ లేకుండా ఇన్సైడ్ ఉన్నవాళ్ళు ఎక్కువ యూనో దే ఎక్స్పోజ్, దే వాంట్ టు షో ఆఫ్. సో టు షో ఆఫ్ దే యాక్చువల్లీ మేక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ so that people may think that they are wise or good or intelligent, but really they are not. So ఈ సిచ్యుయేషన్లో మనం ఇది వాడతాం. An empty vessel makes much noise. Next, an apple a day keeps the doctor away. An apple a day keeps the doctor away, which means apple is good for health అని చెప్తున్నాం, because the proteins or vitamins that is present in apple, you know, nurture our body very well than other things, other fruit. So next one is laziness గురించి. Idle mind is devil's workshop. Idle mind is devil's workshop. What does it mean? అంటే ఐడిల్ మైండ్ అంటే ఖాళీగా ఏ పని బాట లేకుండా ఉన్నప్పుడు సో ఎక్కువ బ్యాడ్ థాట్స్కి ఆపర్చునిటీ ఇస్తున్నట్టు. సో ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. అంటే మనం ఖాళీగా ఉంటే ఎప్పుడు కూడా యూనో పాజిటివ్ థాట్స్ రావు, ఓన్లీ నెగిటివ్ థాట్సే వస్తాయి. సో వీ క్రియేట్ అటర్ నాన్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకని డోంట్ బీ ఐడిల్ అండ్ డూ సంథింగ్ అనే సిచ్యుయేషన్లో మనం ఈ కోట్ని ఆర్ ఆ ప్రోవర్బ్ని యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ఇట్? ఐడిల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. వాట్ డస్ ఇట్ మీన్? సో ఏదైనా మనం జరిగిన తర్వాత యూనో ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. బట్ ఇది ఏం చెప్తుందంటే ముందు జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ సిచ్యుయేషన్ రాకుండా చూడడమే గ్రేట్ థింగ్ అని చెప్తుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ యునో లాట్ ఆఫ్ టైమ్ టు సెట్ థింగ్స్ అరైట్. సో అందుకని సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం చెప్తాం. A stitch in time saves 9 మనం చెప్తాం. ఓకే, A stitch in time saves 9. వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకుందాం, మన షర్ట్ కొంచెం చినిగింది, సో దాన్ని వెంటనే మనం స్టిచ్ చేయించేస్తే అది ఉంటుంది. అదే మనం ప్రొలాంగ్ చేస్తే అది చాలా పెద్దదవుతుంది, అప్పుడు చాలా ఎక్కువ కుట్లు వేయాల్సి వస్తుంది. సో ఇది అందుకే దీన్ని యూజ్ చేస్తామంటే ముందు జాగ్రత్తగా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఫిక్స్ చేయడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆర్ ఎల్స్ ఇట్ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్. అలా ఆ సందర్భంలో మనం దీన్ని యూజ్ చేస్తాం. A stitch in time saves 9. A friend in need is a friend indeed. A friend in need is a friend indeed. సో ఇది ఫ్రెండ్షిప్ గురించి ఎస్పెషలీ. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వరల్డ్. వీ లవ్ టు డూ ఫ్రెండ్షిప్, వీ లవ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ అదర్స్. సో బట్ ఇదేం చెప్తుందంటే ఎప్పుడైనా అవసరంలో ఉన్నప్పుడు వెన్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ నీడ్, ఆ ఫ్రెండ్ హ్యాస్ టు హెల్ప్ యూ. అంటే నీ అవసరంలో ఆ ఫ్రెండ్ హెల్ప్ చేయాలి మనకి. సో అలాంటప్పుడే ట్రూ ఫ్రెండ్, మన అవసరంలో ఉన్నప్పుడు ఫ్రెండ్ అయిన వాడే నిజమైన ఫ్రెండ్ అని మనం చెప్తున్నాం. A friend in need is a friend indeed. సో ఒట్టిగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, దే యూజ్ దేర్ వర్డ్స్ ఐ మీన్ అన్నెసెసరీలీ. దే స్పీక్ అలాట్ వితౌట్ ఎనీ గోల్. అంటే పర్పస్ లేకుండా దే స్పీక్ అలాట్, దే వేస్ట్ దేర్ ఎనర్జీ. అంటే సో దానివల్ల ఉపయోగం ఏం లేదు. అంటే ఒట్టి మాటలకి వల్ల ప్రయోజనం లేదు అని చెప్పడానికి యూజ్ చేస్తాం మనం. ఇట్స్ ఆఫ్ నో యూస్. బేర్ వర్డ్స్ అంటే ఒట్టి మాటలు ఉపయోగం లేదు. సో ఇన్ దాట్ కేస్ వీ యూజ్ దిస్ బేర్ వర్డ్స్ బై నో బార్లీ. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. అంటే ఎక్కువ అరిచేవాళ్ళు తక్కువ చాలా వర్క్ చాలా తక్కువ చేస్తూ ఉంటారు.
అంటే జనరల్గా మనం తెలుగులో ఈ సామెత ట్రాన్స్లేట్ చేసుకుంటే ఎక్కువ అరిచే డాగ్స్ దే డోంట్ బైట్, అంటే సైలెంట్గా ఉండే డాగ్సే కరుస్తాయని మనకు ఒక ప్రీ నోషన్ ఉంటుంది. సో ఆ ప్రీ నోషన్ బట్టి ఈ proverb. So barking dogs seldom bite. Barking dogs seldom bite. No rain, no gain. So which means here no rain, no grain. Grain అంటే ఏంటి? హార్వెస్ట్. అంటే మనకి వర్షం లేకపోతే హార్వెస్ట్ అనేది ఉండదు. అంటే ఇది ఈ సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్లో యూజ్ చేసుకోవచ్చు అంటే మనం పంచ్ అయిపోతే మనకి వీ క్యాంట్ యాక్చువల్లీ గెట్ అవర్ ఫుడ్. ఆ సందర్భంలో మనం అడుగుతాం నో రైన్ నో గ్రెయిన్. సో ద సేమ్ ఇంకొక రిలేటెడ్ ఏంటంటే నో పెయిన్ నో గెయిన్. అంటే హార్డ్ వర్క్ లేకుండా మనం ఎక్కువ సంపాదించలేము. హార్డ్ వర్క్ లేకుండా ఎక్కువ సంపాదించలేము. నో పెయిన్ నో గెయిన్, నో రైన్ నో గెయిన్. ఇంకా ఏంటంటే ఈజీ కమ్ ఈజీ గో. ఇది ఇంకొక ప్రొవర్బ్. ఇవి 3 రిలేటెడ్గా ఉంటాయి. ఈజీ కమ్ ఈజీ గో అంటే ఏదైనా మన లైఫ్లోకి ఈజీగా వస్తాయి వితౌట్ ఎనీ హార్డ్ వర్క్, వితౌట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ టు దట్. ఇట్ గోస్ ఈజీలీ. అంటే మనం కష్టపడిన డబ్బే మన దగ్గర ఎక్కువ ఉంటుంది. కష్టపడకుండా వచ్చేది ఈజీగా వచ్చేది ఇట్ గోస్ ఈజీలీ అనే సందర్భంలో మనం వి యూజ్ దిస్ ఈజీ కమ్ ఈజీ గో. ఎస్, ద నెక్స్ట్ వన్ ఈజ్ టైం రిలేటెడ్ ఉంటుందండి. ఇది టైం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి వి యూజ్ దిస్. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అంటే టైడ్ కానీ టైం కానీ దే డోంట్ యాక్చువల్లీ వెయిట్ ఫర్ రిలేటివ్స్ ఆర్ గెస్ట్స్ ఆర్ సంబడి ఎల్స్. అంటే అవి దే కీప్ ఆన్ గో, అవి వెళ్తూనే ఉంటాయి. సో టైం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి యూస్ చేస్తాం. ఇంకా టైం రిలేటెడ్ మనం చెప్పొచ్చు టైమ్స్ మనీ. టైమ్స్ మనీ అని కూడా అంటారు. విచ్ మీన్స్ అంటే టైమ్ ఇస్ సో వాల్యుబుల్. టైమ్ ఇస్ సో వాల్యుబుల్. So when you spend your time in a positive way, so it creates a lot of income. So that's called time is money. So utilize your time. So the next one is a wise enemy is better than a foolish friend. అంటే ఫ్రెండ్షిప్ గురించి సేమ్ ఇంటలెక్చువాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఫూల్తో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్పడానికి వీ యూజ్ దిస్. డోంట్ యాక్చువల్లీ బీ ఫ్రెండ్స్ విత్ ఫూల్స్. అంతే కదా. అంటే ఒక వైజ్గా ఉండే ఎనిమీ కన్నా ఒక ఫులిష్గా ఉండే ఫ్రెండ్ కన్నా చాలా ఇంటెలిజెంట్ వైజ్గా ఉండే ఎనిమే బెటర్ అని చెప్పడానికి వీ యూజ్ దిస్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ యాజ్ యూ సో యూ షల్ రీప్. అంటే మనం ఏదైతే సో చేస్తామో, సోయింగ్ ఇన్ ద సెన్స్ ప్లాంటింగ్ సంథింగ్, సీడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే మనం ఏది నాటేస్తామో అదే వస్తుంది. బికాస్ అంటే ఇఫ్ యూ యాక్చువల్లీ ప్లాంట్ బ్యాడ్ సీడ్ యూ గెట్ బ్యాడ్ ఫ్రూట్. అంటే మనం బ్యాడ్గా ఉంటే మనకు కూడా రిటర్న్స్ బ్యాడే వస్తుంది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ an apple fruit from a neem tree. It's quite it's difficult actually. అంటే మనం ఏదైతే ఉంటామో, ఎలా అయితే ఉంటామో, మనం చెడ్డగా ఉంటే యూ రీప్ ద సేమ్. అంటే ఇది కొంచెం డెప్త్లో ఉంటుంది. అంటే మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం అని మనం చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్లో టు స్పీక్ స్విఫ్ట్ టు లిసన్. ఇది మనం లిసనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అంటే ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పడానికి వీ యూజ్ దిస్ స్లో టు స్పీక్ స్విఫ్ట్ టు లిసన్. అంటే వినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, మాట్లాడడానికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే దోస్ హు లిసన్ వెరీ వెల్ దే యాక్చువల్లీ డూ గ్రేట్ థింగ్స్. సో లిసనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అంటే మనం మీటింగ్స్లో ఉండొచ్చు, మన పెద్దలు మనతో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అంటే యూ షుడ్ నాట్ యాక్చువల్లీ ఎదురుగా మాట్లాడడం అలా చేయొద్దు. ద నెక్స్ట్ వన్ ఈస్ బెటర్ లేట్ దాన్ నెవర్. సో ఇది కంపల్సరీ మనం అటెండ్ అవ్వాలి. ఇట్ ఈస్ బెటర్ టు గో దో ఇట్ ఈస్ లేట్ అయినప్పుడు కూడా వెళ్ళడం బెటర్ అసలు ఆగిపోవడం కన్నా అనే దీంట్లో మనం యూజ్ చేస్తాం. బెటర్ లేట్ దాన్ నెవర్. The next one is better to be poor and healthy rather than
rich and sick. Better to be poor and healthy rather than rich and sick. అంటే చాలా ఐశ్వర్యం ఉండి మనం ఇల్ హెల్త్ అంటే డిసీజెస్ డయాబెటీస్, బీపీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ మనల్ని అటాక్ చేయడం ఉంటాయి రిచ్ పీపుల్కి. అంటే రిచ్గా ఉండి రోగంలో ఉండడం కన్నా పావర్టీలో ఉండి హెల్తీగా ఉండడం చాలా మంచిది. బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఇంకొక రిలేటెడ్ దిస్. ఓకే, హెల్త్ ఈజ్ వెల్త్. సో ద నెక్స్ట్ రిలేటెడ్ టు దిస్ ప్రోవర్బ్ ఈజ్ హెల్త్ ఈజ్ వెల్త్. సో ఇప్పుడు అర్థమైంది కదండి. ఓకే, రిచ్గా ఉండి రోగంలో ఉండడం కన్నా పావర్టీలో ఉండి హెల్తీగా ఉండడం బెస్ట్ అనేది చెప్తాం. సో దానికి రిలేటెడ్ ప్రోవర్బ్ ఈజ్ health is wealth. So the next one is cleanliness is next to godliness. Cleanliness is next to godliness. అంటే క్లెన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది దైవత్వంతో కూడింది అని మనం యూజ్ చేయడానికి ఈ సామెత యూజ్ చేస్తాం, ఈ ప్రోవర్బ్. అంటే కొంతమంది ఏంటంటే దే ఆర్ వెరీ డివోటీస్, దే యాక్చువల్లీ సాక్రిఫైస్ their life towards God's kind of activity things, but they are not actually clean. They don't actually keep their surroundings clean. అంటే cleanliness అంటే making your surroundings, making your place, making your home or room clean and tidy అనేది చాలా ఇంపార్టెంట్. అంటే క్లెన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అంటే యాక్చువల్లీ ఇట్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ వన్స్ లైఫ్, ఇన్ వన్స్ పర్సనాలిటీ. సో క్లీన్గా ఉండడం చాలా మంచిది. సో ఈ సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ద నెక్స్ట్ ప్రోవర్బ్ ఈజ్ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. See why we use this proverb? అంటే ఏదైనా మనం నెసెసిటీలో ఉన్నప్పుడే మనం దాన్ని దాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే మనకి అవసరం ఉన్నప్పుడే మనం దాన్ని ఇన్వెంట్ చేయడానికి కూడా రెడీ అవుతాం. సో ఇన్ దట్ సిచ్యుయేషన్ అంటే మన అవసరం ఉన్నప్పుడే మనం ఏదైనా క్రియేట్ చేయడానికి రెడీ అవుతాం. సో ఇన్ దట్ సిచ్యుయేషన్ వీ యూజ్ దట్ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో ద నెక్స్ట్ ప్రోవర్బ్ ఈజ్ డోంట్ బైట్ ద హ్యాండ్ దట్ ఫీడ్స్ యూ. డోంట్ బైట్ ద హ్యాండ్స్ ఆర్ డోంట్ బైట్ ద హ్యాండ్ దట్ ఫీడ్స్ యూ. అంటే మనకి ఎవరైతే భోజనం పెడతారో, మేబీ మన బాస్ కావచ్చు, అంటే మనకి ఎవరైతే జాబ్ ఇస్తారో, మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ అవర్ లైఫ్, వాళ్ళని మనం వ్యతిరేకంగా ఉండకూడదు. వాళ్ళకి బయట అంటే వాళ్ళకి చెడ్డగా ఏమీ చేయకూడదు. మనల్ని ఫీడ్ చేసేవాళ్ళు అంటే దోస్ హు సపోర్ట్ అస్ ఫినాన్షియలీ, గివింగ్ ఏ జాబ్, ఎస్పెషల్లీ ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తారు మనకి. సో వాళ్ళకి మనం నెగిటివ్గా ఉండకూడదు ఎప్పుడు, అంటే వాళ్ళని ఎప్పుడు పాజిటివ్లోనే చూడాలి. సో దట్ కేస్ వీ యూజ్ దట్ డోంట్ బైట్ ద హ్యాండ్ దట్ ఫీడ్స్ యూ. అంటే మనల్ని ఫీడ్ చేసే చేయని మనం కొరకూడదు. సో అలా ఆ సందర్భం. సో నెక్స్ట్ ప్రోవర్బ్ ఈస్ డోంట్ బ్లో యువర్ ఓన్ ట్రంపెట్. అంటే కొంతమంది వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు ఎక్కువ బోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ దట్ సిచ్యుయేషన్ వీ యూజ్ దట్ don't blow your own trumpet. So thank you for watching. If you have any queries related to this, please post in our query group. Have a great day.